యేసుక్రీస్తు ప్రభు రక్షించబడ్డాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే మోషే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా మీడియేటర్గా పనిచేశాడు అని విన్నాం. అంటే ఈ ప్రజల్ని కాపాడండి అయ్యా, ఈ ప్రజల్ని మీరు దీవించండి, ఈ ప్రజలతో మీరు ఉండండి అని ఈ ప్రజల క్షేమాన్ని గూర్చి దేవునికి చెబుతూ ఉన్నాడు. మధ్యవర్తిగా మోషే పనిచేశాడు. ఈ స్వభావం యేసుక్రీస్తులో కూడా ఉంది. యేసుక్రీస్తు ఎలా పనిచేశాడు అని అంటే మొదటి తిమోతి తీయండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చూసారండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలులకి దేవునికి మోషే మధ్యవర్తిగా పనిచేశాడు. క్రొత్త నిబంధనలో ప్రజలకు దేవునికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా పనిచేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మోషేకి యేసుక్రీస్తుకి ఆ సిమిలారిటీస్, ఆ పోలికలు కనబడతా ఉన్నాయి. పోలికలు కనబడుతున్నాయి. ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం దేవునితో పోరాడాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రజల రక్షణ కొరకు దేవునితో పోరాడాడు. సేమ్ క్యారెక్టర్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ మైండ్, సేమ్ థింకింగ్. అనగా మోషే యేసుక్రీస్తు ప్రభు లాంటి మనస్సును డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లాంటి ఆలోచనలు డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లాంటి విజ్ఞాపన ఆత్మను పెంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకమంతటిని ఎలా ప్రేమించాడో మోషే కూడా ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. పిల్లరా, దేవుని స్వభావాన్ని మోషే డెవలప్ చేసుకున్నాడు కాబట్టి మోషేను దేవుడు అభివృద్ధిలోనికి తెచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. చూడండి పిల్లరా, మోషే అంత స్థాయికి ఎలా వెళ్ళాడు అని అంటే యేసుక్రీస్తు యొక్క మనస్సును డెవలప్ చేసుకుంటా వచ్చాడు. పిల్లరా గమనించండి, మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మోషేలాగా నువ్వు దేవుని మనస్సును డెవలప్ చేసుకోవాలి. దేవుని ఆలోచనలు నీకు వస్తూ ఉండాలి, దేవుని మనస్సు నీకు వస్తూ ఉండాలి, దేవుని ప్రేమ నీలో పుడుతూ ఉండాలి, దేవుని కార్యాలు నీవు చేస్తూ ఉండాలి, దేవుని ఆలోచనలు నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మోషేలాగా దేవుని మనస్సును డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెడతాడు. ఉన్నత స్థాయిలో పెడతాడు. కాబట్టి మోషే ఈజీగా పైకి వెళ్ళిపోయిన వ్యక్తి కాదండి. ఆయన స్టెప్ బై స్టెప్ మొదట సాత్వికుడుగా మారాడు. సాత్వికుడుగా దేవుణ్ణి స్తుతించాడు. 2వ స్టెప్గా ఆయన ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మారాడు, మీడియేటర్గా ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావము. సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నువ్వెప్పుడు చూసినా కూడా నీ ఆలోచనలు నీ విషయాలే, కానీ దేవుని విషయాలు ఆలోచన చేయాలి. మన స్వభావం ఎందుకు మారదండి? మన ఒకవేళ మన పనికిమాలిన బుద్ధే కావచ్చు, ఎందుకు మారదు?
మారుతుంది. ఎప్పుడు మారుతుంది అని అంటే దేవుని మనస్సును నువ్వు ఆలోచన చేయాలి. దేవుని మనస్సులాగా దేవుని స్వభావాన్ని నీలో పెంచుకుంటా ఉండాలి. పాటలు పాడుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండు. నీకు ప్రార్థన చేయటం చేత కాకపోతే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర మోకరించు, వింటా ఉండు. వాళ్ళ ప్రార్థనలు వినగా 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 నీకు దేవుని మనస్సు వచ్చేస్తుంది. కుటుంబాలు దీవించబడాలని అందరికీ కోరిక ఉంటుంది, కానీ ఆ దీవించబడే విధానం ఏంటి అసలు? దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఒక పద్ధతి ఉందండి ప్రతిదానికి. ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. మోషేలాగా నువ్వు ఇతరుల కొరకు ప్రేమించి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. తర్వాత మోషే అంత గొప్పవాడుగా మారటానికి ఇంకొక కారణాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా 22వ వచనం ఏం చదువుతున్నామంటే, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ మోషేను గురించి మనం చూస్తుంది ఏమిటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు అనగా అన్ని రకాల సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలో ఈజిప్ట్లోనే ఆ సైన్స్ బాగా డెవలప్ అయింది. సైన్స్ బాగా డెవలప్ అయిన దేశము ఈజిప్ట్. అందుకనే ఆ దేశంలో ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ అనేవి వాళ్ళు అక్కడ కనిపెట్టారు. అది పిరమిడ్స్ని తయారు చేశారు. ప్రపంచంలోనే ఒక వింత. అలాగే ఈజిప్ట్కి ప్రక్కన బాబిలోన్, అక్కడ రేలాడు తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్, అవంతా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్. అది ఆ రోజుల్లో ఈ ఈజిప్ట్లో ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటంటే, ఒక చనిపోయిన వ్యక్తిని వారు 500 సంవత్సరాలు ఆ డెడ్ బాడీ చెడిపోకుండా ఆ లిక్విడ్స్లో పెట్టి బ్రతికించే అంత సైన్స్ డెవలప్ అయింది ఈజిప్ట్లో. 500 సంవత్సరాలు, ఏదో 4 రోజులు 4 నెలలు కాదు, 500 సంవత్సరాల వరకు ఆ డెడ్ బాడీ చెడిపోకుండా కాపాడగలరు. అంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది ఐగుప్తులో. అందుకని ప్రపంచంలోనే ఒక అగ్రదేశముగా ఉంది. అంటే ఇది బైబిల్ కాలం. అలాగే సైన్స్ బాగా డెవలప్ అయింది. అలాగే మ్యూజిక్ ఉన్నది, సంగీతము, అన్ని రకాల విద్యలు ఐగుప్తులోనే ఉన్నాయి. మోషే సకల విద్యలు అభ్యసించాడండి. అసలు ఎంత గొప్పవాడో చూడండి. సకల విద్యలు అంటే అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు మోషే. ఆర్ట్ నేర్చుకున్నాడు, పెయింటింగ్ నేర్చుకున్నాడు, అలాగే డిజైన్ చేయటం నేర్చుకున్నాడు, మ్యూజిక్ నేర్చుకున్నాడు, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు. సకల విద్యలు అంటే లేజినెస్ అనేది మోషేలో అసలు లేదు. ఏం లేదండి? ఏం లేదు? చెప్పండి, అందరు చెప్పండి. అది చెప్పడానికి కూడా మీరు ఇష్టపడతలేదంటే మీరు పెద్ద లేజీ వాళ్ళు. ఏం లేదు మోషేలో? లేజినెస్ అనేది అసలు లేదు.
సోమరితనం అనేది లేదు. ఇప్పుడు అసలు మనకి ఉందే అది. మొన్న ఆగస్టు 15 రోజు అసలు లేచారంటారా పెందలగారు మీరు? పిల్లరా, లేజినెస్, సోమరితనం అనేది బాగా మనుషుల్లో ఉండిపోయింది. కానీ మోషేలో అసలు సోమరితనం అనేది లేదు. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకునేవాడు, తర్వాత ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని చదువుకునేవాడు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని బోధించేవాడు, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పేవాడు, మరలా వెళ్ళి మ్యూజిక్ నేర్చుకునేవాడు, మరలా వెళ్ళి ఇంకో ఆ టైంలో ఆర్ట్ నేర్చుకునేవాడు. రకరకాల సకల విద్యలు అని ఉంది, అంటే ఆల్ ఇన్ వన్ సకల విద్యలు. అది ఎన్ని సంవత్సరాల లోపు అంటే 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు, అంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన నేర్చుకోవాల్సింది మొత్తం నేర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, మన జీవితాలు 40 సంవత్సరాల్లో అసలు ఏం చేసామో మనకు అర్థం కావట్లా. 40 సంవత్సరాల వయసు నీకు ఉంది, ఏం చేసావు చెప్పు నాకు? ఎలాంటి బ్రతుకు బ్రతికేవు అసలు నువ్వు ఇప్పటివరకే? 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏమన్నా సాధించేవా నువ్వు అసలు జీవితంలో? ఏమీ సాధించలేకపోయామనే ఫీలింగ్ నీకు వస్తుందంటే కానరాని సోమరితనములో మనం బ్రతికేమని అర్థము. ప్రభునందు పిల్లరా, దేవునికి ఎవరు కావాలంటే యాక్టివ్గా ఉండే పర్సన్స్ కావాలి, సోమరితనం కాదు. దేవుని పని కొరకు పరుగులెత్తాలి, దేవుని పనిని చురుకుగా చేయాలి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. హెన్రీ మార్టిన్ 4 అయ్యేటప్పటికే మోకాళ్ళ మీద ఉండి 7 గంటల వరకు 3 గంటల మోకాళ్ళ మీద ఉండి హెన్రీ మార్టిన్ ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు. మోషే అలాగూ హుషారుగా అనగా చురుకుగా ఉండే వ్యక్తి. ప్రభునంతులరా, అందువలన దేవుడు ఆయనను ఉన్నత స్థాయికి, గొప్ప స్థాయికి లేపాడు. చురుకుగా ఉండాలి. తల్లులైన వారు ఇంటిలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంటిలో ఉన్న చీకటంతా వెళ్ళిపోద్ది. పిల్లల మీద పనిచేసే చీకటి శక్తుల ప్రభావం అంతా వెళ్ళిపోతుంది. అలాగే మనం అనుకున్న పనులు కాకుండా చేసే ఆటంక శక్తులు కొన్ని ఉంటాయి. ఆ ఆటంక శక్తులన్నీ పటాపంచలైపోతాయి ఇళ్లలో నుండి. మనం ఒకటి అనుకుంటా ఉంటాం, సాతానుడు దానికి వ్యతిరేకంగా ఎదురుగా వచ్చి ఆ పనిని మనమేం చేయాలనుకుంటా ఉంటాం, అదేం ఆపాలనుకుంటా ఉంటుంది. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం గెలవాలి అని అంటే మన బలం చాలదు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, తెల్లవారుజామున మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుడు ఉన్నవాడు అని మోషే ఎలాగూ గుర్తుపట్టాడో మనము కూడా మనతో ఉన్నవాడు, మన ఇంటిలో ఉన్నవాడు, మన అవసరతలు తీర్చేవాడు, మనకు జయమిచ్చేవాడు, మనకు సహాయం చేసే దేవుడు, మనతో ఉండి మనల్ని సకల విషయాలలో జయించే వ్యక్తిగా చేసే దేవుడు మనతో ఉన్నాడు అని నీవు గ్రహించి ఆయన మీద మోషే ఆధారపడినట్లుగా ఆధారపడాలి. ఎప్పుడైతే ఇలాంటి గ్రహింపు మనకు వస్తుందో దేవుడు మనకు జయమిస్తాడు. అందుకనే సోమరితనానికి ఎన్నడూ మనం చోటు ఇవ్వకూడదు. సోమరితనం అనేది ఉండకూడదు. ప్రార్థించే విషయాల్లో, వాక్యం చదివే విషయాల్లో, దేవుని పని చేసే విషయాల్లో మనము సోమరులుగా ఉండకూడదు. సోమరితనం పిల్లరా సమస్యలు తెచ్చిపెడుతుంది, ఇంటిలో ప్రాబ్లమ్స్ తెస్తుంది. ఇంకా చెప్పాలంటే సోమరితనం అనేది చింపిరి గుడ్డలకు సమానం అంట. సోమరితనం అనేది
ఇంటిలో ఐక్యతను కూడా చెడగొట్టేస్తుంది. కానీ ఇక్కడ మోషేను గూర్చి మనం చదువుతుంది ఏమిటంటే 22వ వచనంలో, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏమై ఉన్నాడండి? ప్రవీణుడు. ప్రవీణుడు అంటే అర్థం ఏంటంటే ఇన్ ఆల్ మ్యాటర్స్ ఈజ్ థరో, అన్ని విషయాలలో థరోగా ఉన్నాడు అని అర్థం. ఈ రోజునండి చదువుకున్న వాళ్ళు ఎంఎస్సి చదివితే తర్వాత రీసెర్చ్ పిహెచ్డి చేస్తారు, లేక ఎంటెక్ చేసినా కూడా తర్వాత రీసెర్చ్ పిహెచ్డికి వెళతారు. ఆ పిహెచ్డి పూర్తి చేస్తే వాళ్ళు ఏదో ఒకటి సాధించారు అని వాళ్ళకి డాక్టరేట్ బిరుదిస్తారు. అంటే ఆయన స్పెషల్, ఈ విషయంలో స్పెషలైజేషన్ చేశాడు అని. ఇప్పుడు మనకు పెద్దుల్లిపాయలు ఉన్నాయి కదా, కూరలో తరిగే పెద్దుల్లిపాయలు. ఆ పెద్దుల్లిపాయల్ని మనం చాకుతో కట్ చేస్తూ ఉంటాం. కట్ చేస్తున్నప్పుడు కళ్ళెమట ఏమొస్తాయి? ఉల్లిపాయలు తరిగేటప్పుడు అన్నా నీళ్ళు వస్తాయి, కానీ ప్రార్థన చేసేటప్పుడు నీళ్ళు రావు. ఉల్లిపాయలు తరిగేటప్పుడు కాదు నీళ్ళు రావాల్సింది, ఎప్పుడు రావాలి? ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు రావాలి. సరే, ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే కళ్ళెమట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ ఉల్లిపాయకి కళ్ళకు సంబంధం ఏంటా అని చెప్పి దాన్ని ఒక సైన్స్ రీసెర్చ్ చేస్తే దానిలో భాస్వరము ఉంది అని కనిపెట్టాడు ఒక వ్యక్తి. భాస్వరం ఉన్నది, ఫాస్ఫరస్. ఆ భాస్వరం ఉంది, అందువలన అది ఆ భాస్వరము ఆవిర్లు కళ్ళకు కొడుతున్నాయి కాబట్టి కన్నీళ్ళు వస్తున్నాయి అని కనిపెడితే, ఓ నువ్వు చాలా గొప్ప విషయం కనుక్కున్నావని ఆయనకి డాక్టరేట్ ఇచ్చేశారు, పిహెచ్డి ఇచ్చారు. ఇది ప్రవీణుడు అంటే. ఇప్పుడు మోషేకు ఎలాంటి పిహెచ్డీలు ఆ రోజుల్లో ఇవ్వాల్సి వస్తే చాలా పిహెచ్డీలు ఇవ్వాలి. నాట్ 1, నాట్ 2, నాట్ 3. సకల విద్యల యందు ప్రవీణుడు అంటే ఎన్ని పిహెచ్డీలో మోషేకి? అట్ ది ఏజ్ ఆఫ్ 40 years, 40 సంవత్సరాలకే అంత గొప్పోడు అయిపోయాడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ విద్య అని అంటే ప్రియరా, దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవుడు ఎలాంటి వాడంటే, దేవునికి ఒక పేరుంది, సాత్వికుడు అనే పేరుంది. ఏం పేరుంది? ఎక్కడుంది చెప్తారు ఎవరన్నా? బైబిల్లో దేవుని పేరు సాత్వికుడు అని ఉంది. ఎక్కడుంది? చిన్న క్విజ్ ఇప్పుడు మీకు. ఎక్కడుంది దేవుని పేరు సాత్వికుడు అని ఉంది? ఎక్కడుంది చెప్పాలి? క్విజ్ అండి ఇప్పుడు మీకు, చెప్పిన వాళ్ళకి ప్రైజ్ కూడా. గాడిద రెఫరెన్స్ కావాలి నాకు, మరి అందరికి చెప్పాలి కదా. ఎక్కడుంది? ఆయన సాత్వికుడు. ఇప్పుడు మోషేని గురించి చదివాం కదా, ఆయన మిక్కిలి సాత్వికుడు. అదే సాక్ష్యం యేసు ప్రభుకు కూడా ఉంది, ఆయన సాత్వికుడు అని ఉంది. ఎక్కడుందో చూడండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 చదవండి. అద్దుగో ఉందా? ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ప్రైజ్ ఇవ్వండి, సరేనా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక. చూసారా, నేను సాత్వికుడను. మోషేను గురించి ఏం చదివాం ఇందాక? సాత్వికుడు అని చదివాం. ఇక్కడ యేసు ప్రభువుని గురించి ఏం చదివాం? సాత్వికుడు అని చదివాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, మోషేకు యేసుక్రీస్తుకు సిమిలారిటీస్ చూడండి ఎలా ఉన్నాయో. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడైతే మోషే కూడా సాత్వికుడిగా ఉన్నాడు. ఆ సకల విద్యల యందు ప్రవీణుడు అంటే అర్థం ఏంటంటే, ఆ సాత్వికుడు ఈ సాత్వికుడు దగ్గర నేర్చుకున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభునందులరా, మోషే సాత్వికుడు,
కానీ దేవుడు సాత్వికుడైతే ఆయన దగ్గర నేర్చుకున్నాడు. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నువ్వు నేర్చుకునే కొద్దీ దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. నీ కుటుంబాన్ని ఎలాగో పైకి తీసుకురావాలో దేవునికి తెలుసు. నీ పిల్లల్ని ఎలాగో పైకి తీసుకురావాలో దేవునికి తెలుసు. మన సంఘాన్ని, మన యొక్క సేవను ఎలాగో దీవించాలో దేవునికి తెలుసు. నీ పిల్లలు ఎలా వర్ధిల్లాలో తెలుసు. మన ఇన్స్టిట్యూట్స్ని ఎలాగో మేలు చేయాలో అన్నీ హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అన్నీ ఆయనకు తెలుసు. అందువలన మోషే ఈ సాత్వికుడైన దేవుని దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు. ప్రభునందులరా, కావున మోషే అంత గొప్పవాడుగా మారటానికి మొదటి విషయము ఆయన సాత్వికుడు అని చూసాము. రెండో విషయం ఏం చూసాము? ఆయన ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తిగా పనిచేసాడు అని చూసాము. మూడవదిగా ఆయన సకల విద్యలను సాత్వికుడైన దేవుని దగ్గర నేర్చుకున్నాడు అని మనం చూసాం. ఇక మోషే అంత గొప్పవాడుగా మారడానికి మరో కారణం చూద్దామండి. అదేమిటి అనంటే సంఖ్యాకాండంలోనే ఉంటుంది ఆ మాట. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. బా, అంటే ఇక్కడ ఎలా ఉందంటే మోషే లైఫ్ ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నమ్మకమైన వాడు. పిల్లరా గమనించండి, నమ్మకంగా ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. హడావుడిగా లేకపోతే గందరగోళంగా నమ్మకం లేని వ్యక్తిగా మనం ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి. నీకు ప్రభువు ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేయాలి. మోషేని గురించి చెబుతున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైన వ్యక్తులకి దేవుడు బాధ్యతలు ఇస్తాడు. అలాగే నిన్ను నమ్మితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను నమ్మితే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను నమ్మితే నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తుతాడు. కావున నమ్మకము. దేవుని వాక్యం ఏముందంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. నమ్మకంగా మనం జీవించాలి. తర్వాత ఈ 8వ వచనంలో చూస్తే, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అంటే దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఇంకా చెప్పాలి అనంటే, అసలు మోషే తన దేశాన్ని మర్చిపోయాడు, తన ప్రజల సంగతి వదిలేసుకున్నాడు. ఇప్పుడు దేవునితో కలిసిపోయాడు. దేవుని ముఖాన్ని చూసే వ్యక్తిగా, దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా, దేవునికి నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇంకా మోషేని గురించి ఫైనల్గా ఇంకొక పాయింట్ చూద్దాం. దీంతో అసలు మోషే అంటే ఏంటో మీకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనం. అందరూ చదవండి, అందరూ. ద్వితీయోపదేశకాండం 34, 12వ వచనం.
వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. చూసారా, ఇక ఇది టాప్ అన్నమాట. టాప్ ఎగిరిపోయింది అంటారు చూడండి, అది ఈ సెంటెన్స్. ఎంతవరకు ఇశ్రాయేల్లో మోషే లాంటోడు ఒక ప్రవక్త పుట్టలేదు అసలు. పిల్లరా, అంటే మోషే దేవునికి ఎంత సరెండర్ అయ్యాడో చూడండి. మోషే అంటే జనరల్గా మనం ఏదో అనుకుంటాం, కానీ అసలు దేవునికి ఎంత లోబడిపోయాడు. అందుకనే మోషేను దేవుడు అంత స్థాయికి ఎదిగేటట్లు చేశాడు. కావున ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో మనం గ్రహించుకోవాలి. ఇలాంటి భక్తులను మనం ధ్యానం చేసి వారు ఏం చేశారో మనం తెలుసుకొని మనం కూడా అవి చేయటానికి మనం ప్రయత్నం చేస్తే కొంతలో కొంతైనా మనము కూడా దేవుల్లో ఎదగటానికి, మన కుటుంబాలు దీవించబడటానికి మోషే లాంటి మనస్సు మాకివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, మోషే లాంటి ఆ శ్రేష్టమైన మనస్సు మాకు కావాలి ప్రభా. అయా సాత్వికమైన మనస్సు మాకు కావాలి. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా మోషే ఎలా పనిచేశాడో మేము కూడా ఇతరుల కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేసే మధ్యవర్తులుగా మేము ఉండాలి ప్రభా. అలాగే మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలను నేర్చుకున్నాడయ్యా. అది ఎంత టైము ఆయనకు దొరికింది. మరి ప్రభా, సకల విద్యలు నేర్చుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేశాడు ప్రభా. లేజీగా సోమర్తనంగా ఉంటే అన్ని పనులు చేయలేడు కదా నాయన. ఎంత చురుకుగా ఉన్నాడు ప్రభా మోషే. దేవా, మాలో ఆ చురుకుదనము దయచేయండి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని మీ వాక్యం సెలవిస్తాము. 40 సంవత్సరాలకు ఎంత ప్రవీణతను సంపాదించాడు. ప్రవీణుడు, సకల విద్యల యందు ప్రవీణుడై ఉండెను నాయన. అలాంటి ప్రావీణ్యత మేము పొందాలి, మీ ద్వారా మేము పొందుకోవాలి ప్రభా. కృప చూపండి. ఇశ్రాయేలీలలో మోషే లాంటి ప్రవక్త ఇంతవరకు పుట్టబోలేదు అని రాయబడి ఉంది కదా. ఎంతగా మీకు లోబడ్డాడు ప్రభా. దేవా, మమ్మలను కనికరించండి. అలాంటి లోతైన భక్తిని మాకు మీరు దయచేయండి అని ప్రభువుని అడుగుదామా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయము కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మోషే ఎలాగూ నమ్మకంగా ఉన్నాడు, మీ స్వరము వినేవానిగా, ముఖాముఖిగా మిమ్మల్ని చూచే వ్యక్తిగా ఉన్నాడు ప్రభా. సాత్వికుడుగాను, ప్రార్థనాపరుడుగా, విజ్ఞాపనకర్తగా ఉన్నాడయ్యా. దేవా, అలాంటి ప్రార్థనాత్మను మాకు దయచే. మా కుటుంబంలో ఉన్న తొందరలు, శోధనలు తెగిపోవాలి అనంటే వేకువన లేచి మోకాళ్ళ మీద ఉండి మేము ప్రార్థన చేయాలి కదా. అలాంటి బలమైన ప్రార్థనాత్మ మాకు దయచే. ఈ ప్రియులను మీరు దర్శించి ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నిలిచి ఫలించులాగా చేసి వీరందరూ మోషే గారు పొందిన ఆశీర్వాదాలు పొందుటకు మేము కూడా ఆ ప్రయత్నాలు మేము చేయుటకును సహాయము చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.